అందరికీ నమస్కారం. మద్యం కుంభకోణం ఈడీ రాకతో తాడేపల్లి ప్యాలెస్ ప్రకంపనలు మొదలైనాయి. రాజ్ కస్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి దగ్గర 15 మంది ఈడీ అరెస్ట్ చేయడంతో హవాలా కుంభకోణాలు, మద్యం కుంభకోణం పరాకాష్ఠకు చేరింది. వేల కోట్ల రూపాయలు ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి 2019-24 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా వేలాది కోట్ల రూపాయలు దోపిడీ అంతా సిట్ విచారణలో 52 మంది ముద్దాయిలు అరెస్ట్ అవడం జరిగింది. ఈడీ రాకతో ప్రధాన నిందితులు, జగన్మోహన్ రెడ్డికి స్నేహితులు, సలహాదారులు, సెక్రటరీలు, శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు, పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మొత్తం కూడా కటకటాలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది జైలుకి వెళ్ళొచ్చారు, కొంతమంది వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కుంభకోణం అంతా కూడా 5 ఏళ్లలో అడ్డగోలుగా నిబంధనలన్నీ మార్చి డిస్టిలరీస్ అన్నీ కూడా చేజిక్కించుకొని, డిస్టిలరీ కెపాసిటీ 1000 కేసులు తయారైతే కరెంటుతో అయితే భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఎన్ని కేసులు తయారయ్యో లెక్క పెడతారు, లెక్కలు బయటకు వస్తాయని జనరేటర్లు పెట్టి లెక్కరు దోపిడీ చేశారంటే, ఏ విధంగా క్రిమినల్స్ అధికారంలోకి వస్తే, సేజెండ్ క్రిమినల్స్ చట్టాలను చేతిలో తీసుకుంటే వ్యవస్థీకృత నేరాలు ఏ విధంగా చేస్తారు, కిక్ బ్యాక్లు ఏ విధంగా తీసుకుంటారు, సూట్ కేస్ కంపెనీలు ఏ విధంగా పెడతారు అనేది ఏ విధంగా 5 ఏళ్ల అనుభవం. గతంలో సిబిఐ ఈడీ కేసుల్లో దగ్గర 11 ఈడీ కేసులు, సిబిఐ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, వైసీపీ నాయకులు ఆ రోజులు వేల కోట్ల కుంభకోణాల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు రాజ్యాధికారం సంపాదించిన తర్వాత ఇవాళ పేదలు ఎవరైతే కాయ కష్టం చేసుకొని ఆ సాయంత్రానికి తాగే సీసాలో కూడా నాసిరకం మద్యం పెట్టి దగ్గర 30,000 మంది ఆ రోజు 5 ఏళ్లలో చాలామంది హాస్పిటల్స్లో కానీ ఇళ్ల దగ్గర కానీ చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. లక్షలాది మంది కిడ్నీ కావచ్చు, లివర్ వ్యాధులు కావచ్చు, రకరకాల జబ్బులతో చాలామంది ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఇవాళ వీళ్ళు ఏదైతే డిపోల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో జరిగే నిర్ణయాలు, జిల్లా స్థాయిలోనే జరిగే నిర్ణయాలన్నీ కూడా ప్రభావితం చేసి కేంద్ర సంస్థల్లో పనిచేసే అధికారులను తీసుకొచ్చి వాసుదేవరెడ్డి లాంటి వ్యక్తుల్ని పెట్టి, రాజకస్ రెడ్డి లాంటి జగన్మోహన్ రెడ్డి స్నేహితుల్ని దీనికి అండదండలుగా పెట్టి తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా మరి విజయసాయి రెడ్డి అవ్వచ్చు, మిథున్ రెడ్డి అవ్వచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి కారుమూడి నాగేశ్వరరావు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కొడుకు సునీల్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి వేల కోట్ల రూపాయల దోపిడీ, 3,500 కోట్లు మరి లిక్కర్ కుంభకోణం, ట్రాన్స్పోర్ట్ కుంభకోణంలో దొరికితే ఇంకా దొరకాల్సిన వేల కోట్ల రూపాయలు ఇంకా దొరకాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఈ కుంభకోణం తవ్వుతూ ఉంటే కథలు పుష్ప సినిమాను కూడా మరిపించే విధంగా ఉంది. ఏ విధంగా అయితే పుష్పలో మనం ఎర్రచందనం దొంగలు చూసామో, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ క్యారేజీలో వెనక ఒక పెట్టెల్లాగా తయారు చేసి 8,36,00,000 మనం
చెవిటికల్లు దగ్గర, మన చిలకల్లు దగ్గర ఎన్నికల టైంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు మరి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే 8,36,00,000 రూపాయలు ఆ రోజు చిల్లకల్లు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు పట్టుకోవడం జరిగింది. దర్యాప్తు అధికారి, అక్కడ పనిచేసిన అధికారి ఈ చెవిరెడ్డి మనుషుల్ని, చెవిరెడ్డి తాలూకా ఎవరైతే వీటిలో అరెస్ట్ అయ్యారో వాటన్నిటిని కూడా ట్రాక్ చేస్తే మొత్తం ఈ కుంభకోణంలో ఏ విధంగా ఎన్నికల సమయంలో కూడా దోచుకున్న డబ్బంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద అరల్లో దాచారు. అట్లాగే హైదరాబాద్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో వేల కోట్లు దాచారు. ఈ డబ్బంతా కూడా ఏదైతే ఈ 8,36,00,000 ఆ లారీలో ఎలక్షన్ టైంలో చిలకల్లు చెక్ పోస్ట్ దగ్గర దొరికిందో దాంట్లో బయటపడింది కూడా మొత్తం కూడా చెవిరెడ్డి పాత్ర. కానీ వైసీపీ పార్టీ ఎన్నికల్లో లిక్కర డబ్బు ఏ విధంగా ఎట్లా పుష్ప సినిమాలో ఎర్రచందనం దొంగలు ఎలా వచ్చాయో ఆ విధంగా హైదరాబాద్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రతి నియోజకవర్గానికి కోట్ల రూపాయలు మామిడికాయ పెట్టెల్లో ఏ విధంగా మామిడికాయలు పెడతారో ఆ విధంగా ఈ లిక్కర డబ్బంతా కూడా కట్టల కోట్లు దోచి ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ని పెట్టెలు అన్ని పెట్టెలని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తరలించాడో దానివల్లే 175కు 175 వస్తాయని, 175కు 175 సీట్లు గెలుస్తామని సిద్ధం అని సభలు పెట్టి బోర్లపడి ఇవాళ 11 సీట్లకి పరిమితమై ఈ కుంభకోణం అంతా కూడా బయటపడతా ఉంది. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా, వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగమైన నాయకులారా మీరందరూ కూడా చూడండి. కారుమూడి నాగేశ్వరరావు అవ్వచ్చు, కారుమూడి సునీల్ అవ్వచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఇవాళ శాసనసభ్యులుగా, మంత్రులుగా, ఎంపీలుగా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవ్వచ్చు, మరి అట్లాగే మరి రాజకేశ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు అవ్వచ్చు, విజయసాయి రెడ్డి అవ్వచ్చు, మిథున్ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి లిక్కర సామ్రాజ్యంలో వీళ్ళందరూ కూడా భాగస్వాములై రాజమండ్రి జైలుకి, విజయవాడ జైలుకి, రకరకాల జైళ్ళు పాలై ఇవాళ మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర కుంభకోణంలో ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు చర్చ రాకుండా ఏదో ఒక విషయం మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇంత పెద్ద కుంభకోణం ఇవాళ దేశ చరిత్రలో ఒక డాక్యుమెంటరీ తీయాల్సినంత చరిత్ర ఉన్న ఈ కేసు. ఎందుకంటే ఏ విధంగా ఎలక్షన్ టైంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, ఏ విధంగా ఈ కుంభకోణంలో ఈ లిక్కర్ డబ్బుని ట్రాన్స్పోర్ట్ కూడా ఎప్పుడు లేని ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా తీసుకొచ్చి ఏ విధంగా ఎటా చేశారనేది తీగలాగితే మొత్తం కూడా బయటపడతా ఉంది. దగ్గర ఈడీ ఇప్పటికే దగ్గర మద్యం కుంభకోణంలో ఈ సిట్ అరెస్ట్ చేసిన 18 మంది కావచ్చు, ఈడీ అరెస్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే దగ్గర ఈడీ కేసుల్లో ఇప్పటికే ఈడీ 441 కోట్లు జప్తు చేసింది. వైసీపీ నాయకులారా సమాధానం చెప్పండి. రోజు మీడియా దగ్గరికి వచ్చి గంటలు మీటింగులు చెప్తా ఉన్నారు, సొల్లు కబుర్లు చెప్తా ఉన్నారు. ఇవాళ పేదవాడు తాగే మద్యం, ఎవడ సామాన్యుడి కాయ కష్టం చేసుకొని వచ్చి తాగే సీసాలో కూడా నాసిరకం మద్యం పెట్టి లిక్కర కుంభకోణం పెట్టి వీళ్ళు ఇవాళ టెక్కర్ అంటే టి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి బినామీ సంస్థ టెక్కర్. వీళ్ళందరూ కూడా ఎటువంటి బినామీ కంపెనీలు పెట్టారు, ఏ విధంగా పేర్లు పెట్టారు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మొన్న ఇంకొక అతన్ని నేపాల్ దాటించి దుబాయ్ పంపించడానికి ఒక ప్రణయ్ ప్రకాష్ దొంగలు ఎలా దొరుకుతారో చూడండి. వీళ్ళ మీద లుకౌట్ సర్క్యులర్ ఉంది. సర్క్యులర్ ఉన్నా కూడా నేపాల్ బార్డర్కి వెళ్ళిపోయాడు. నేపాల్ వెళ్ళిపోయి విమానం ఎక్కేటప్పుడు వాళ్ళు ఏ విధంగా ఎట్లా వచ్చావు ఇక్కడికి పట్టరమ్మన్నారు. అతను ల్యాండ్ పోర్ట్ దగ్గరికి వెళ్ళి ముద్ర వేసుకుంటా ఉంటే ఈ ఎల్ఓసి బయటపడింది. ఎల్ఓసి బయటపడితే దుబాయ్ వెళ్ళాల్సినాడు ప్రణయ్ ప్రకాష్ జైలుకి వెళ్ళాడు. ఇవాళ దుబాయ్లో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని కూడా దుబాయ్లో పెట్టి అక్కడి నుంచి డ్రామా నడిపిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, పులివెందుల శాసనసభ్యుడు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరూ కూడా,
ఇంత పెద్ద కుంభకోణం దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. దుబాయ్కి వచ్చిన డబ్బంతా కూడా ఇవాళ నేపాల్ ద్వారా దుబాయ్ తీసుకెళ్ళిన డబ్బంతా కూడా వివిధ ఆఫ్రికన్ కంట్రీస్కి మైనింగ్ వ్యాపారం, ఏదైతే ఐరన్ ఓర్ వ్యాపారం, బంగారం వ్యాపారం, ఇట్లా రకరకాలు షెల్ కంపెనీల ద్వారా మొత్తం ఈ కల్తీ మద్యం ఈ డబ్బంతా కూడా ఇంకా బంగారం ఏదైతే 100 కోట్లు బంగారం మార్చారో ఆ బంగారం డెన్ ఇంకా బయటపడలా. దానికోసం కూడా ఇవాళ సిట్ కావచ్చు, ఈడీ కావచ్చు, ఎవరైనా సరే మీరు సిట్కి తెలియజేసిన, ఈడీకి తెలియజేసిన ఈ డెన్లో బంగారం కావచ్చు, ఈ వేల కోట్ల రూపాయల డబ్బులున్న అపార్ట్మెంట్లు కావచ్చు, ఎవరైనా సరే సమాచారాన్ని మీరు సిట్కి ఇవ్వండి, ఈడీకి ఇవ్వండి. మొత్తం దోచుకున్న డబ్బంతా కూడా బెంగళూరులో, మెడ్రాస్లో, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పెట్టారు, సినిమాల్లో పెట్టారు. జింబాబ్వే, టాంజానియా, జాంబియా మైనింగు, దుబాయ్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో షెల్ కంపెనీల ద్వారా మొత్తం ఈ డబ్బంతా కూడా బయటికి తరలించారు. ఇప్పుడున్న 3,500 కోట్ల కుంభకోణంలో ఏదైతే ఇవాళ ట్రాన్స్పోర్ట్ కుంభకోణం, కార్మూడ్ నాగేశ్వరరావు, కార్మూడ్ సునీలు వాళ్ళ కుటుంబ సభ్యులు దొరికిన 100 కోట్ల కుంభకోణం కావచ్చు, ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ పార్టీ మీద. వైసీపీ నాయకులు ఇవాళ బయటకు వచ్చి ఎవరైతే మరి మైకులు పాల్గొడుతున్నారో వాళ్ళందరూ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ లిక్కర్ కుంభకోణంలో కూడా, ఈ షెల్, ఈ ట్రాన్స్పోర్ట్ కుంభకోణంలో కూడా సుదర్శన్ కన్స్ట్రక్షన్ కంపెనీ తీసుకొచ్చారు. అక్కడ నుంచి కార్మూడ్ నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీలు ఇవన్నీ కూడా చూస్తూ ఉండేవాళ్ళు. దాంట్లోంచి సిగ్మా అనే ఓ సంస్థను తీసుకొచ్చారు. దాంట్లోకి 68 కోట్లు ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి కార్మూడ్ నాగేశ్వరరావు, సునీలు వాళ్ళ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి 15 కోట్లు డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్, లిక్కర్ ట్రాన్స్పోర్ట్ డబ్బులన్నీ కూడా వీళ్ళ అకౌంట్లోకి వచ్చాయి. మొత్తం దోచిన డబ్బంతా కూడా ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన టెక్కర్, ఆర్యో, ఈజీలోడ్, చూడండి ఎన్ని డొల్ల కంపెనీలు ఎలా పెట్టారు. టెక్కర్ అంటే టి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అంట. ఆయన పేరులో ఉన్న ప్రధానమైన ఇంగ్లీష్ లెటర్స్ అన్నీ తీసుకొని దాని టెక్కర్ అనే ఒక బెనామీ సంస్థ, ఒక షెల్ కంపెనీని తయారు చేశారు. ఇట్లా మొత్తం ఇవన్నీ కూడా టోటల్ దోచుకున్న డబ్బంతా కూడా స్థిరాస్తి వ్యాపారాలు, రకరకాల కంపెనీలు, మనీ లాండరింగు, అడ్డగోలుగా వీళ్ళు చేసిన వ్యాపారాలు, వీళ్ళు చేసిన కంపెనీలన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి. ఏపీఎస్బిసిఎల్ డిపోల నుండి ప్రభుత్వ మద్యం దుకాణాలకి లిక్కర్ రవాణా కాంట్రాక్ట్ మొత్తం దగ్గర దగ్గర 198 కోట్లు కార్మూడ్ నాగేశ్వరరావు, సునీలు వాళ్ళ కుటుంబ సభ్యులు అకౌంట్లోకి ఈ డబ్బంతా కూడా ఇవాళ బట్టబయలవుతూ ఉంది. టోటల్గా ఇదంతా కూడా హైదరాబాద్ బేస్ చేసుకొని ఈ లిక్కర్ సబ్ కాంట్రాక్టులన్నీ కూడా వైసీపీ నాయకులకి, చోటా మోటా నాయకులకి, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు, వైసీపీ నాయకుల అనుచరులకి మొత్తం ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టులన్నీ కూడా అప్పచెబితే మొన్న ఈడీ విచారణలో టోటల్గా ఈ డబ్బు బయటపడింది. లగ్జరీ కార్లు బయటపడ్డాయి. రోలెక్స్ వాచుల దగ్గర నుంచి, లగ్జరీ కారుల దగ్గర నుంచి ఈ కోట్ల రూపాయల డబ్బు అంతా కూడా ఈడీ సీజ్ చేసిన పరిస్థితి ఉంది. టోటల్గా ఈ రవాణా కాంట్రాక్టుల్లో చేసిన వైసీపీ నాయకులంతా కూడా పరారులో ఉన్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలో కిలోమీటర్కి 35 రూపాయలు 30 పైసలు, కోస్తాంధ్రాలో 35 రూపాయలు 90 పైసలు, ఉత్తరాంధ్రలో 35 రూపాయలు 50 పైసలు, ఇట్లా రవాణా ఛార్జీలు అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా కాంట్రాక్టులు పెట్టేసి సుమారు 400 కోట్లు ఒక్క లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టులోనే ఈ కార్మూడ్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులంతా కూడా దోచుకున్న పాలసీ ఉంది. ఇవాళ దగ్గర దగ్గర తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాపాలన్నీ కూడా కడిగి మొత్తం మరి నాణ్యమైన బ్రాండ్లు తీసుకొచ్చి 3,396 షాపులకి లాటరీ పద్ధతిలో ట్రాన్స్పరెంట్గా మరి వాళ్ళ 99 రూపాయలకే నాణ్యమైన మద్యం కూడా అందుబాటులో తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఏదైతే ఎన్నికల్లో చెప్పామో కల్లుగీత కార్మికులకు కూడా 10% దగ్గర దగ్గర 340 షాపుల్ని ఇవాళ కల్లుగీత కార్మికులకి కేటాయించి లైసెన్స్ ఫీజులో కూడా సగం తగ్గించడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ డిమాండ్కి అనుసరించి కంప్యూటర్ ఆధారిత ప్రొక్యూర్మెంట్ అమలు చేసాం. ఇవన్నీ కూడా తొంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి మాన్యువల్ పద్ధతుల్లో ఇవన్నీ కూడా
ఈ సర్వేయర్లని ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లని పెట్టి టోటల్గా ఫీల్డ్ సర్వేయర్లు ఫీల్డ్ అసిస్టెంట్లను పెట్టి ఏ బ్రాండు ఇవాళ ఏది మార్కెట్లో ఉందో చూసి దాన్ని డిమాండ్ సప్లై అనుగుణంగా తయారు చేయకుండా భూమి రావడానికి మాన్యువల్ పద్ధతుల్లో ఈ తప్పుడు విధానాలన్నీ కూడా అమలు చేసి మాన్యువల్ పద్ధతుల్లో వాళ్ళు తయారు చేసిన నాసిరకం మద్యాన్ని పేదలకు 5 ఏళ్ళు తాగిచ్చి ఇవాళ వేల మంది చనిపోవటానికి లక్షల మంది ఆరోగ్యాలు పాడవటానికి కూడా వైసీపీ ప్రభుత్వం ఈ దుర్మార్గానికి పాల్పడింది. మద్యం తయారీ నుండి వినియోగం వరకు నిఘా ఉండేలాగా ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని కూటమి ప్రభుత్వం అమల్లో తీసుకొచ్చి ఏపీ ఎక్సైజ్ సురక్ష అని ఒక మొబైల్ అప్లికేషన్ కూడా తీసుకొచ్చి ఈ యాప్ ద్వారా నకిలీ కల్తీ మద్యం ఎక్కడా కూడా రాకుండా చెక్ పెట్టి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా అని 13 రకాల పరీక్షలు మరి ఇవాళ ఏ రాష్ట్రం కూడా ఎక్కడా కూడా చేయట్లా. ఇవాళ మన కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఇవాళ ఈ 13 రకాల పరీక్షలు కూడా ఈఎన్ఏ 13 రకాల పరీక్షలు మన ప్రభుత్వం ఇవన్నీ చేపిస్తూ ఉంది. అట్లా కూడా ఎక్కడ ఈ కల్తీలకి ఆస్కారం లేకుండా డిస్టిలరీలు, డిపోలు, మద్యం షాపులు, బార్లలో కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ అన్నీ కూడా టెస్ట్ చేసి ఇవాళ గతంలో ఈ హవాలా సామ్రాజ్యం వైసీపీ ప్రభుత్వం నడిపిన ఈ దుర్మార్గాలు ఇక్కడ ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగకుండా ఉండాలని ఒక ట్రాన్స్పరెంట్ పారదర్శకంగా కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. ఒకటే తెలియజేస్తా ఉన్నాం వైసీపీ నాయకులకి, ఇవాళ ఈడీ అరెస్టులు కావచ్చు, వాసుదేవరెడ్డి అరెస్ట్ కావచ్చు, లేకపోతే రాజకేశ్ రెడ్డి అరెస్ట్ కావచ్చు, ఇవాళ ఎవరైతే దొరుకుతూ ఉన్నారో నేపాల్ బోర్డర్లో దొరికిన వ్యక్తులు కావచ్చు, దుబాయ్లో దొరకాల్సిన వ్యక్తులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈడీ ఇవాళ మొత్తం కొండందొవి మొత్తం బయటికి లాగుతూ ఉంది. ఇవాళ ఈ వేళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళే చూపిస్తూ ఉన్నాయి, తాడేపల్లి గేట్ని టచ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ హవాలా కుంభకోణం, ఈ లిక్కర్ కుంభకోణం, ఈ మనీ లాండరింగ్ కుంభకోణం, ఈ లిక్కర్లో ట్రాన్స్పోర్ట్ కుంభకోణం, ఇవన్నీ కూడా మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ గేట్ని తగులుతూ ఉన్నాయి, తాడేపల్లి ప్యాలెస్ని టచ్ చేస్తూ ఉన్నాయి. మొత్తం కూడా వీళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి చూపిస్తూ ఉన్నాయి. తప్పకుండా ఈ లిక్కర్ కుంభకోణంలో, ఈ లిక్కర్ కేసుల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్టు తథ్యం. తప్పకుండా ఇవాళ దగ్గర చూడండి, అరెస్ట్ అయిన వ్యక్తులు కూడా రాజకేశ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, వాసుదేవరెడ్డి బేవరేజ్ కార్పొరేషన్ ఎండి, రాజకేశ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, స్నేహితుడు. అట్లాగే మిథున్ రెడ్డి పార్లమెంటు సభ్యుడు, అవినాష్ రెడ్డి ముప్పిడి అవినాష్ రెడ్డి, అట్లాగే బూనేటి చాణక్య, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, మరి వీళ్ళంతా కూడా చెవిరెడ్డి అనుచరులు, జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు. అట్లాగే ఎస్కే సైఫ్ అహ్మద్, అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చంద్రగిరి, ధనంజయ రెడ్డి ముఖ్యమంత్రి సెక్రటరీ, చూడండి ఎంత కర్మ పట్టిందో. సీఎంఓ ధనంజయ రెడ్డి కలెక్టర్ చేశాడు మా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, శ్రీకాకుళం కలెక్టర్గా, అగ్రికల్చర్ కమిషనర్గా చేసిన వ్యక్తి ఐఏఎస్ మరి సాధించుకొని చివరికి విజయవాడ సబ్ జైల్లో ముద్దాయిగా సీఎంఓ సెక్రటరీగా పనిచేసి ధనంజయ రెడ్డి కటకటాలు లెక్కబెట్టిన పరిస్థితి ఉంది. కృష్ణమోహన్ రెడ్డి మరి ఓఎస్డి ముఖ్యమంత్రికి కవితల మీద కవితలు రాసిచ్చేవాడు, మరి ఆయన మరి కటకటాలకి వెళ్ళి వచ్చాడు. అట్లాగా బాలాజీ గోవిందప్ప, ఎవరైతే బాలాజీ గోవిందప్ప భారతీయ సిమెంట్, ఏదైతే భారతీయ సిమెంట్లో ఫైనాన్షియల్ ఏదైతే చూస్తాడో వీళ్ళందరూ కూడా ఇవాళ కటకటాలు లెక్కబెట్టి ఈడీ కేసులో ముద్దాయిలుగా తేలారు. అట్లాగే బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, అనిల్ చోక్రా, కేఎన్ఆర్, జగన్ పిఏ, కారుమూడి నాగేశ్వరరావు, చూడండి ముఖ్యమంత్రి పిఏ కేఎన్ఆర్కి తెలియకుండా ఏమీ జరగదు. తాడేపల్లి ప్యాలెస్లో తాడేపల్లి ప్యాలెస్ గేట్ తీయాలన్నా, గేట్ వేయాలన్నా, ఒక ఎమ్మెల్యేని
ముఖ్యమంత్రి కలవాలన్నా, ఒక ఎంపీ ముఖ్యమంత్రిని కలవాలన్నా, ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవాలన్నా కేఎన్ఆర్ కనుసన్నల్లో కేఎన్ఆర్ పిలిస్తే గేట్లు తెరిచాయి. అటువంటి కేఎన్ఆర్ ఇవాళ లిక్కర్ కేసులో ముద్దాయి. కారుమూడి నాగేశ్వరరావు మాజీ మంత్రి, కారుమూడి సునీల్ మంత్రి కొడుకు. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో ఏ విధంగా శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళని, మంత్రులుగా పనిచేసిన వాళ్ళని ఏ విధంగా వాళ్ళ జీవిత చర్మాంకంలో ఏ విధంగా ఇంత దౌర్భాగ్యంగా ఈ లిక్కర్ నాసిరకం మద్యం, ఈ దొంగ లిక్కర్ తయారు చేసి ఇవాళ ఈ లిక్కర్ కుంభకోణంలో వీళ్ళందరూ ముద్దాయిలుగా ఉండి జైలు శిక్ష అనుభవిస్తూ మరి దుబాయ్ పారిపోయి కొంతమంది, కిక్ బ్యాకుల్లో దొరికిన కొంతమంది, లిక్కర్లో ఇదైన వాళ్ళు కొంతమంది ఇవాళ డబ్బును కూడా స్టోర్ హౌసుల కింద, హైదరాబాద్లో స్టోర్ హౌసులు, తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్లో స్టోర్ హౌసులు, ఏ విధంగా ఎట్లా ఈ లిక్కర్ డబ్బుని పెట్టారనేది చూడాలి మనం. ఇవన్నీ కూడా కథలుగా బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి వాస్తవాలన్నీ కూడా ఇవి కప్పిపుచ్చి ఏదో విధంగా మాయ మాటలు చెప్పి వారానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వారానికి 2 రోజులు వచ్చి ఏదో ఒక ఫేక్ న్యూస్ తయారు చేసి ఇవాళ ఫేక్ సోషల్ మీడియాని తయారు చేసి వాటన్నిటిని కూడా ఇవాళ ప్రచారం చేసి ఏదో విధంగా బురజల్లి కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలకి ఈ వాస్తవాలు తెలియాలనే ఏ విధంగా ఈ నాసిరకం మద్యాన్ని, బీర్ని, లిక్కర్ని, విస్కీని, బ్రాందీల్ని మీరు అడ్డగలుగా నాణ్యమైన బ్రాండ్లన్నీ కూడా మార్కెట్లో లేకుండా చేసి నాసిరకం మద్యాన్ని ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఏ విధంగా ఇంతమంది చావుకు కారణమయ్యారో, ఇంతమంది ఆరోగ్యం పాడవడానికి కారణమయ్యారో మీరందరూ కూడా జైలుకి వెళ్ళ తప్పదో. ఈడీ పిలుపుల మేరకు ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ గేట్లు మరి ప్రకంపనలు వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ లిక్కర్ కుంభకోణం వైసీపీ నాయకుల మెడకి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి తథ్యంగా కనపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను.